శ్రీ మద్దూరి ఆదిత్య శర్మ గారు ఇప్పుడు తమ కవిత్వాన్ని వినిపిస్తారు. ఓం నమో వెంకటేశాయ. తిథియువారముతార శీఘ్రతన్ కాలమై లోకాలకే దివ్యలోలుడైన రాకా సుధాకరుల్ రంజింపజేయగా 12 మాసాలు వరలుచుండా మానవుల్ మహియందు మన్ననల్ పొందగా మరువక పరశక్తి స్వరము బల్క చరచరాదుల సృష్టి దరహాసముల వృష్టి సకల శుభంకర సౌఖ్యమివ్వా శ్రీపరాశక్తి కిల పేరు చెందియున్న శ్రీపరాభవమెంతయో శ్రియముగూర్చ శ్రీ పరంజ్యోతి బ్రహ్మముంజేరిగొల్చు శ్రీపరాభవవత్సరం సిద్ధి నొసగు. శ్రోతలెల్లరికీ కూడా ఫలశ్రుతిగా ఆయురారోగ్య భాగ్య సంప్రాప్తిరస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధి సమృద్ధిరస్తు, పుత్రపౌత్రాభివృద్ధి సంపుష్టిరస్తు, శ్రీ పరాభవవత్సరం శ్రీలు నొసగు. యోగః కర్మసు కౌశలం అని గీతాచార్యుడు చెప్పినట్లుగా చేసేటటువంటి పనిలోనే దైవాన్ని వెతికినప్పుడు పనియందు దైవముండును, పనియందునే సర్వభోగ భాగ్యములుండున్, పనియందు నుండు స్వాస్థ్యము, పనియందున నుండు తృప్తి పరమ సుఖంబున్. కాబట్టి చేసేటటువంటి పనియే ప్రత్యక్ష దైవంగా మనం భావన చేసినట్లయితే చక్కగా సకల శుభంకరుడైనటువంటి పరాత్పరుడు పనియందు దృష్టి నిలిపిన పరాభవమెచ్చట అనేటటువంటి సూక్తిని మనం ఈ ఏడాదంతా కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతి కార్యాన్ని కూడా యోగః కర్మసు కౌశలం అనేటటువంటి బాధ్యతాపూర్వకమైనటువంటి మనస్సుతో నిర్వర్తించాలి. అలాంటి కర్మయే భగవంతుడు కాబట్టి ఎక్కువ తక్కువలకు ఎవడయా కర్త అన్నట్లుగా భగవంతుణ్ణి మనందరం కూడా హృదయం నిండా నింపుకొని కాలాతీతుడైనటువంటి పరాత్పరుడు గీతలో మళ్ళీ చెబుతూ ఉన్నాడు, అతి బలీయమైనటువంటి కాలస్వరూపుణ్ణి నేను అని. కాబట్టి ఆ కాలమంతా కూడా భగవంతుడే కాబట్టి 27 నక్షత్రాలు, తిథులు, రాసులు, 60 సంవత్సరాలు అన్నీ కూడా భగవంతుని యొక్క స్వరూపంగా భావన చేసినట్లయితే మనకు ఏ దోషము అంటదు. ఎందుకంటే సర్వము భగవంతుని హస్తగతంగాన. శ్రీపరాశక్తి కిల పేరు చెందియున్న శ్రీపరాభవమెంతయో శ్రియముగూర్చ శ్రీపరంజ్యోతి బ్రహ్మముంజేరిగొల్చు శ్రీపరాభవవత్సరం సిద్ధి నొసగు. శ్రీ మద్దూరి ఆదిత్య శర్మ గారు, మీ కవిత్వం చాలా అలరించింది. మనకందరికీ తెలిసిందే కదా, సరస్వతి మాతకు సంగీతం సాహిత్యం రెండు కళ్ళని. మీ కవిత్వంలో రాగధార కూడా వినిపించింది. వీరు తిథి వార నక్షత్రాల గురించి మొదలెట్టి మొత్తం ఖగోళ శాస్త్రాన్ని ఔపోసన పట్టినట్టుగా చెప్పడం చాలా బాగుంది. ధన్యవాదాలు మాతృశ్రీ డాక్టర్ ఐతరాజు స్రవంతి గారు, ధన్యవాదాలు. శ్రీ మద్దూరి ఆదిత్య శర్మ గారు సంగీతమపి సాహిత్యం అని చెప్పి రెండింటిని జోడించి తమ కవిత్వాన్ని ఎంతో మనోహరంగా వినిపించారు. ఆయన యొక్క కంఠస్వరం యొక్క మాధుర్యాన్ని మనం ఎప్పుడైతే విన్నామో సాహిత్యంలో ఉండేటువంటి సౌందర్యం ఏమిటి అనేటువంటి సంగతిని కాస్త విస్మరించడానికి వీలుగా ఉంది. ఎందువల్లంటే ఆ సంగీత ప్రవాహంలో పడిపోయి ఏమిరా ఈ సాహిత్యంలో ఏముంది అని చెప్పి కొంచెం ఆలోచించవలసి వస్తుంది. ఆయన చెప్పింది ఏమి అంటే యోగ కర్మసు కౌశలం, డ్యూటీ ఈజ్ డైటీ, దీనిలోనే సమస్తము ఉంది. దీన్ని కనుక మనం ఆశ్రయించినట్లయితే ఈ పరాభవన సంవత్సరం మన్నేం చేస్తుంది అని చెప్పారు. చాలా బాగుంది. గొప్ప ఉపదేశాన్ని వారు సంఘానికి
సామాన్య జనానికి లోకానికి అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు.